నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి ఈ డిసెంబర్ 16 నుంచి మార్గశిర మాసం కంప్లీట్ అయ్యి ధనుర్మాసం అడుగు పెట్టబోతున్నాం. ధనుర్మాసంలో ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోదాదేవికి సంబంధించిన ఒక విశేషం మనకు గుర్తొస్తూ ఉంటుంది. గోదాదేవి కాత్యాయని వ్రతం చేసి శ్రీ రంగనాథ స్వామి వారిని వివాహం చేసుకుంది అని చెప్పి, ఈ వ్రతానికి అంతటి మహిమ ఉంది అని చెప్పి, వివాహం కాని వారు ఈ మాసంలో ఈ వ్రతం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలేంటమ్మా ఈ కథ, ఇదంతా ఈ గోదాదేవి కథ అంటే ఈ వ్రతం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇదంతా ఎక్కడ మొదలైంది, దాని గురించి వివరించి ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలియజేయండి. ధనుర్మాసం మార్గశిరంలో మొదలయ్యి పుష్యంలో ముగుస్తుంది. కొంత భాగం మార్గశిరంలో, కొంత భాగం పుష్యంలో ఉంటుంది. మార్గశిరం, పుష్యం అనేవి చాంద్రమాన మాసాలు. ఈ ధనుర్మాసం అనేది సూర్యమానంలో వచ్చిన సూర్య సంక్రమణంతో మారిన మాసం. అంటే వృశ్చిక సంక్రమణం నుంచి, వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ధనుస్సు సంక్రమణం అవుతుంది. అలాగే ఈ ధనుస్సు రాశి అయిపోతూ తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తే మకర సంక్రమణం, మనకి సంక్రాంతి అంటాం, మకర సంక్రాంతి అంటాం, అది చేసుకుంటాం. అదో పెద్ద పండుగ, అదో విశేషంగా చేసుకుంటూ ఉంటాం. అది సంగతి. అంటే మార్గశిరంలో మొదలై పుష్యంలో ముగుస్తోంది. ఈ ఇక్కడ 15 రోజులు అని చెప్పలేం, కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఇంతని చెప్పలేం, కానీ సుమారుగా ఇటు 15 రోజులు, అటు 15 రోజులు అనుకుందాం. ఇప్పుడు డిసెంబర్ 16తో ఈ సంవత్సరంలో 2025లో ఈ సంవత్సరంలో డిసెంబర్ 16తో ధనుర్మాసం మొదలవుతోంది. ధనుర్మాసం మొదలైతే చలి రాత్రులు ఇంకా చలిగా ఉంటున్నది కదా. దీని తర్వాతే వెళ్ళిపోయి, అందుకనే సంక్రాంతి అప్పుడు భోగి మంటలు వేసుకుని కొంచెం చలి కాచుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అంటే చలిని తట్టుకునేటటువంటి ఉపాయాలు కొన్ని సెర్చ్ చేస్తూ ఉంటాం. గోదాదేవి విష్ణుచిత్తుడు అంటే ఆయన 12 ఆళ్వారులు, విష్ణుమూర్తికి ఆళ్వారులు అంటే విష్ణు భక్తులు. ఆయనకి 12 మంది ఆళ్వారులు. 12 మందిలో 11 మంది పురుషులైతే ఒకే ఒక స్త్రీ గోదాదేవి. గోదా స్పెషాలిటీ అది. ఆళ్వారుల్లో స్థానం సంపాదించుకుని చేరింది ఆవిడ. అంత గొప్ప భక్తురాలు. అంటే అతి గొప్ప భక్తులని, విష్ణుమూర్తి యొక్క అతి గొప్ప భక్తులని మనం లెక్కిస్తే వాళ్ళు 11 మంది పురుషులు, ఒక స్త్రీ లెక్కకు వచ్చారనమాట. వాళ్ళలో పెరియాళ్వార్ అంటారు విష్ణు చిత్తుడిని, అంటే పెద్దవాడు అందరికంటే, కనుక ఆయన పెరియాళ్వార్ అని పేరు. ఈయన విల్లిపుత్తూరు, శ్రీ విల్లిపుత్తూరు అనేటటువంటి పట్టణంలో రంగనాథ స్వామి ఆలయం ఉంది. అక్కడ ఆలయంలో ఆయనకి సేవ చేస్తూ ఉన్నాడు. ఈయన చేసే సేవ ఏంటి, తులసి వనం పెంచటం. ఆ తులసి వనంతో చక్కగా పుష్ప మాలల్లాగా, తులసి మాలల్లాగా అలంకరించి అవి తీసుకెళ్లి రంగనాథుడికి పుష్ప కైంకర్యం, మాలా కైంకర్యం చేయటం ఈయన చేస్తున్నాడు. అది పుష్పాలు, తులసి దళాలు, మాలా కైంకర్యం చేస్తున్నాడు. ఆయనకి పిల్లలు లేరు. చాలా వేడుకుంటే ఒక రోజు తులసి చెట్ల దగ్గర పాదులు చేసి, ఎప్పుడు తులసి సేవే కదా చేస్తూ ఉంటే, తులసి పాదులో ఎలా అయితే భూమిలో సీతాదేవి జనకుడికి దొరికిందో అలా దొరికింది ఈయనకి గోద. ఆ గోదాన్ని పెంచుకున్నాడు ఈయన. దేవుడే నాకు పిల్లలు లేరని చెప్పి ఇచ్చాడు నాకు అనుకుని ఆనందపడి గోదాని కూతురులాగా పెంచుకున్నాడు. తండ్రిలాగా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచే అన్ని నేర్చుకుంటాడు. ఈవిడ కూడా మాలలు కట్టడం అన్ని నేర్చుకుంది. విష్ణు భక్తి తండ్రి దగ్గర నుంచే నేర్చుకుంది. చక్కగా మాలలు కట్టి, ఈ మాలలు రోజు కూతురు బాగా కడుతోంది, దేవుడు ఇంకా అందంగా వెలిగిపోతున్నాడని ఈయన ఇష్టపడి కూతురు చేత కట్టిస్తున్నాడు. ఒకరోజు దాంట్లో ఒక వెంట్రుక వచ్చింది. ఆ వెంట్రుకను చూసి చాలా భయపడిపోయి వచ్చి కూతుర్నే నిలదీశాడు. ఏంటి అంటే, అవును నేను వేసుకుని ఎంత బాగా ఉన్నాయో, ఎంత పొడుగు వచ్చిందో, దేవుడికి మాలల్లో పుల్లలు ఎక్కడా గుచ్చుకోవటం లేదు కదా, ఇలాంటివన్నీ చెక్ చేసి, మరి భక్తురాలు ఎందుకంటే ఆలోచన, మరి ఎక్కడన్నా తులసి పుల్లలు ఉంటే గుచ్చుకోవచ్చు కదా, ఆయనకి నొప్పెడుతుంది కదా గుచ్చుకుంటే, కనుక మృదువుగా ఉందా లేదా, చక్కగా అమరిందా లేదా, అందంగా అమరిందా లేదా అని ఎలా చూసుకుంటున్నాం. ఆ రోజుల్లో పెద్ద దర్పణాలు లేవు. బావిలో నీటిలో చూసుకున్నానండి, నీడగా బావిలో నీళ్లలో చూసుకుని చక్కగా ఉంది, మాల బాగుంది అనుకుని పంపించేదట. అలా ఒక వెంట్రుక ఏదో వచ్చింది. అమ్మో ఎంత పాపం అయిపోయింది, మనం ధరించింది దేవుడికి ఇవ్వకూడదు కదా, దేవుడి నిర్మాల్యం మనం ధరించవచ్చు, మన నిర్మాల్యం దేవుడికి పెట్టకూడదు అని మర్నాడు తనే కట్టి తీసుకెళ్లాడు. అప్పుడు దేవుడు సాక్షాత్తు ప్రకటితమై, నీ కూతురు ఇచ్చిన మాలలే నాకు ఇష్టం, అవే నాకు శ్రేష్టం, నాకు అవే పంపించమన్నాడు. అనేసరికి ఆశ్చర్యపోయాడు ఈయన. ఈమె ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో నెమ్మదిగా ఆయన మీద చాలా ప్రేమ పెంచేసుకుంది. ఆయనే నాకు భర్త అయితే బాగుండు కదా అనుకుంది. ఆయనే నాకు భర్త అయితే బాగుండని ఎప్పుడు అనుకుందో ఆ సమయంలో ఈ ధనుర్మాసం వచ్చింది. వచ్చేసరికి రకరకాలుగా అలంకరించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరు ఆ శ్రీరంగడి దగ్గరికి వెళ్ళి, బాగున్నానా, నీకు నచ్చానా అని అడగటం అనమాట. చక్కగా రోజుకో రకం అలంకరణ. ఈ 30 రోజులు చక్కగా ఈవిడ, అంటే 30 రోజులు ఎందుకైంది, 30వ రోజున ఆవిడ వ్రతం ఫలించేసింది.
కనుక ఈ 30 రోజులు వ్రతం చేసింది. ఈ 30 వ్రతం రోజులు అంటే వ్రతం అంటే ఆయన భర్తగా పొందాలని వ్రతం చేస్తుంది. అలంకరించుకుని ఆయనకి నచ్చినట్టుగా అలంకరించుకుని ఉండటమే. ఆయనకి చూపిస్తూ ఆయన మీద కీర్తనల్లాగా పాడింది. ఓకే ఓకే ఓకే. అందరినీ పిలుస్తుంది, చుట్టుపక్కల ఉన్న కన్నెపిల్లలందరినీ రండి మనం అందరం చక్కగా అలంకరించుకుని, చక్కగా పూలు ఇలా ముడుచుకుని, చక్కగా మా స్నానాలు ఇలా చేసి, అక్కడ స్నానం చేసి ఇక్కడికి వెళ్దాం రండి రండి అని అందరినీ పిలుస్తోంది. ఓకే ఓకే. చక్కగా ఇప్పుడు కొంతమంది కన్న ముత్తైదులందరూ కలిసి కూర్చుని వ్రతం చేసుకున్నట్టుగా, పండగ చేసుకున్నట్టుగా వీళ్ళందరూ కలిసి దానికి లీడర్ అనమాట ఈవిడ. వాళ్ళందరినీ కలిపి రేపెట్టి తీసుకొచ్చి రండి రండి తొందరగా రండి, అదిగో కృష్ణుడు కదా, రంగడు అంటే కృష్ణుడు అందరూ ఒకటే కదా, ఆవులు అల్లరి చేస్తున్నాయి గబగబా రండి, లేచిపోయారు, ఆవులు లేచిపోయినాయి, మనం కూడా లేచి గబగబా సిద్ధమైపోయి గుడికి వెళ్ళిపోవాలి, అలంకరించుకుని గుడికి వెళ్ళాలి. ఇలా రోజుకొక రకం అలంకరణలో ఆవిడ దేవుణ్ణి, దేవదేవుణ్ణి ఆకర్షించడానికి ప్రయత్నం చేసింది. చిట్ట చివరి రోజున ఆండాళ్ళకి ఇలా ముడి ఉంటుంది గమనించారు, అటువైపు ముడి వేసుకుని పెట్టుకున్న రోజున ఆయన ఆండాళ్ళని చూసి నేను నిన్ను వరిస్తున్నాను, నువ్వు నాకు నచ్చావు అంటాడు. అంటే తండ్రికి వచ్చి చెప్పింది. చెప్పే తండ్రి నమ్మలేదు. దేవుడు ఏంటి కనిపించి నీతో ఇలా చెప్పడం ఏంటి? లేదు నాన్న నాకు చెప్పారు, నువ్వు చిన్నపిల్లవి నీకేమని తెలుస్తుంది అంటున్నాడు తండ్రి. కాదు చెప్పాడు, వెళ్ళి ఆలయంలోకి వెళ్తే నీ కూతురిని పెళ్లి కూతురులాగా అలంకరించి నా దగ్గరికి రేపు తీసుకురా, నేను వివాహం ఆడతా, నేనే వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు. దేవుడి భార్య అవుతుంది తన కూతురు, తను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు, అంటే సీతలాగా దొరికింది, విష్ణువు లాంటి రంగాన్ని వివాహం చేసుకుంటోంది అనుకుని ఈయన ఆనందపడి, ఎవరూ నమ్మలేదు, కూతుర్ని పెళ్లి కూతురు వల్లే అలంకరించి చక్కగా మేళ తాళాలతో గుడికి తీసుకొచ్చాడు. అక్కడ పెళ్లి కూతురుగా ఈమె పీటల మీద కూర్చుంది. దేవుడు వచ్చేసి పీటల మీద కూర్చుని ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఇది అందరూ చూస్తుండగా జరిగింది. వ్రతం ఫలించటానికి అదే మంత్ర సిద్ధి, మంత్రశుద్ధి అంటారు. శుద్ధిగా చేస్తే అంత చక్కగా అయింది. సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి. ఆవిడ సంకల్పం ఫలించింది. వ్రతంలో ఏ సంకల్పం చెప్పుకుందో అది ఫలించింది. ఆయన స్వయంగా వచ్చి పెళ్లాడాడు, ఆవిడని తన లోపలికి కలిపేసుకున్నాడు. సాయుధ్యం. అమ్మాయి లేదు, విగ్రహంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఎప్పుడు విష్ణుమూర్తికి హృదయంలో కదా లక్ష్మి ఉంటుంది, వెళ్ళిపోయింది. ఆ రకమైనటువంటి వివాహం జరిగింది. ఈ 30 రోజులు ఈవిడ తిరుప్పావై అంటారు. ఆ పాసురాలు పాడుకుంటూ దేవుడి కీర్తనలు, తను తయారయ్యేటటువంటి కీర్తనలు, ఇలా తయారవుదాం, అలా తయారవుదాం, ఇవాళ ఇది చేద్దాం, అది చేద్దాం, అవన్నీ ఆవిడ ఆనాటి భాష. అది తిరుప్పావై అనేది మామూలుగా ఈ రోజుల్లో తమిళం పాడే వారందరికీ కూడా అర్థం కానటువంటి ఒక తమిళం. దానికి వేరే పేరు కూడా ఉంది, అంటే ప్రాచీన తమిళం అనమాట. ఈ రోజుల్లో తమిళం భాషలో అనువదిస్తే ఈ రోజుల్లో వాళ్ళకి కూడా అర్థమయ్యేది. కానీ ఇప్పుడు అన్ని రకాల అనువాదాలు వచ్చేసాయి. దానికి వచ్చేసి ఇంగ్లీష్ లోను అనువాదం చేశారు, తెలుగులోను అనువాదం చేశారు, ఈనాటి మామూలు తమిళంలోను అనువాదాలు చేశారు వాళ్ళు. అవన్నీ కాకపోతే అవి చదివితేనే పుణ్యం అని ఇప్పటికీ ఆ భాషతో అలాగే చదివేవారే ఎక్కువ. నిజమేనా అమ్మ? అలా చదివితేనే పుణ్యమా? అంటే దానికి కొంత వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్ కదా ఆయన గదిలో వచ్చింది. కానీ ఎలా చదివినా శబ్దానికి కదా ఉంటుంది, భావం ఒకటే. కానీ శబ్దంతో పాటు వైబ్రేషన్ కూడా వెళితే తొందరగా అక్కడికి రీచ్ అయింది. ఆ వైబ్రేషన్ దేవుడికి రీచ్ అయింది. అందుకనే సంస్కృత శ్లోకానికి తెలుగులో అదే భావంతో మనం చెప్పుకునే దానికి తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది. కానీ వైబ్రేషన్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, అంటే ఓన్లీ ఇవి వింటూ పాడుతూ అలా చక్కగా ఆమె ఆచరించినట్టుగా ఆచరించేస్తేనే సరిపోతుంది. అది దుర్గ కాచాయిని అంటే దుర్గ కదా. కచ్చుడనే మహర్షికి కూతురుగా పుట్టమని ఆయన ప్రార్థిస్తే కాచాయిని రూపంలో ఆయనకి కూతురు అయింది. కనుక పార్వతీమాత, దుర్గామాత, ఆ మాతని పూజిస్తూ. అందుకనే ఇప్పటికీ ఒక ఆచారం ఎలా వస్తుంది, అందరి ఇళ్లలో పెళ్లి కూతురు ముందర చాలా ఇళ్లలో గౌరీ పూజ చేయిస్తారు, పెళ్లి కూతురుతో చేస్తారు. కులం మతం కాదు, కులం తేడా లేకుండా ప్రతి వారితోనూ గౌరీ పూజ చేయిస్తారు. అందుకంటే గౌరీ పూజ చేస్తే గౌరీదేవి అనుగ్రహించి చక్కటి, అంటే వీరు కోరిన వరుణ్ణి ఇస్తుంది అని చెప్పటం. గౌరీ అనుగ్రహం కాత్యాయని వ్రతం కదా. రుక్మిణి కూడా చేసింది చివరికి. రుక్మిణి కూడా గౌరీ పూజ చేసుకోవడానికి ఆలయానికి వెళ్తే అప్పుడు వచ్చి కృష్ణుడు తీసుకువెళ్ళిపోయాడు. కనుక అలాంటిది రుక్మిణికి అయితే అప్పటికప్పుడే ఫలించేసింది. ఆ పూజ చేయంగానే ఫలించేసింది. గోదా కూడా 30 రోజులు ఫలించేసింది. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా అలా వెంటనే రిజల్ట్ ఉంటుంది. శ్రద్ధాభక్తి ముఖ్యం కదా, ఏదున్నా లేకపోయినా శ్రద్ధాభక్తి అది ముఖ్యం కదా. అది కూడా ఎవరి గురించి చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం కదా. అవతల వాళ్ళలో కూడా అంత నిజాయితీ నీతి ఉండాలిగా. అవును, 2 పార్టీలు అంతే. ఇక్కడ భగవంతుడి విషయంలో సందేహం లేదు. ఈవిడ ఆయన్నే కోరుకుంది. అవును, ఆవిడ కోరిన వరుడు ఆవిడకి దొరికారు. కనుక కాచాయిని వ్రతం అనేటటువంటి ఈ వ్రతం చేస్తే కన్యలు, పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తే వారికి కావలసిన భర్త, అంటే వారు ఎవరిని కోరుకుంటుంటే అటువంటి భర్త, మంచి భర్త లభిస్తాడు అనేది ఒక నమ్మకం. రెండవది, ఈ తిరుప్పావై పాసురాలు
30 రోజులు చదువుతూ విష్ణుమూర్తిని మేల్కొల్పటం. గబగబా ఆయన లేచిపోయే లోపల, నిద్ర లేచే లోపల ఈవిడ వెళ్ళిపోయి ఆయనకి అలంకరించుకుంటూ చక్కగా ప్రథమ దర్శనం చేసి, ఇగో నేను ఇలా నీకోసం ఇవాళ ఇలా వచ్చాను అని చెప్పటం. అందుకే చివరికి తిరుమల తిరుపతి ఆలయాల్లో కూడా ఈ ధనుర్మాసం రోజుల్లో సుప్రభాతం ఆపేసి తిరుపైవై చదువుతారు. ఈ 30 రోజులు తిరుపైవై చదువుతారు, సుప్రభాతం చదవరు. ఆయన్ని ఆ దేవదేవుడిని మేల్కొల్పాలి, ఆ దేవదేవుడిని ఆకర్షించుకోవాలి, అదే వ్రతం. అక్కడ మీరన్న ఒరిజినల్ భాషలోనే చదువుతారా? అందరూ ఆ భాషలోనే చదువుతారు. ముఖ్యంగా వైష్ణవేట్స్ అందరికీ అది నోటికి చాలా మందికి వచ్చు. అంటే ఈ మధ్య కొత్త తరం వాళ్ళని నేను చెప్పటం లేదు, చాలా మందికి నోటికి వచ్చు. అది నిత్యం అన్ని ఆలయాల్లోనూ వైష్ణవాలయాల్లో చదువుతూనే ఉంటారు తిరుప్పావై. ఎందుకంటే భగవంతుణ్ణి మనలోనికి ఆహ్వానిస్తూ, మన ఆకర్షించుకుంటూ నన్ను నీలో చేర్చుకో అని చేసేటటువంటి పూజ అది. అంటే ఒక రకంగా వివాహం కావాల్సిన వాళ్ళకి విశేషము, ఎవరైనా భగవంతుడి మీద భక్తితో చేసుకోవచ్చు. ఇప్పుడు గుళ్ళలో పూజారులందరూ స్త్రీలా కాదుగా, కాదు. ఇప్పుడు చదువుతున్న వారందరూ పురుషులే చదువుతున్నారుగా. కొన్ని చోట్ల స్త్రీలు కూడా చదువుతారు, వేరే విషయం. పురుషులే చదువుతున్నారు కదా. కనుక ఆ తిరుప్పావైకి అంత ప్రత్యేకత ఏర్పడింది ఈ గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి గెలుచుకోవటం వల్ల. ఆయన మనసు గెలుచుకుంది, ఆయనలో ఐక్యమైపోయింది. విష్ణు చిత్తుడు నా కూతురేది అని ఎత్తుకున్నాడు. ఇంకెక్కడ కూతురయ్యా, నేనే ఇచ్చాను, నేనే తీసేసుకున్నాను, నాగరే ఉంది అని చెప్పాడు. ఆవిడనే ఆండాళ్ళు అంటారు, ఆవిడనే గోదా అంటారు. ధనుర్మాసం చివరిలో ఆండాళ్ కళ్యాణం, గోదా కళ్యాణం అని ప్రత్యేకంగా కళ్యాణం చేస్తారు. ఆ చివరిలోనే ఈ కళ్యాణం అయింది. అందుకనే దేవుణ్ణి మెప్పించుకోవటానికి ఆవిడ ఆ రకంగా ముడి వేసుకుందని ఈ రోజుకి ఆండాళ్ విగ్రహాలు ఎక్కడ చూసినా కూడా ఆ కిరీటం గాని అన్ని కూడా అదే ఆకారంలో చేయించే పెట్టి ఉంటాయి. అవునమ్మా, అది గోదా మహత్యం. ఇప్పుడు మనకి మార్గశిర మాసం అయిపోయిన వెంటనే మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో విశేషంగా మనకు వచ్చే ఒక విశేషమైన రోజు ఏదైనా ఉంది అంటే వైకుంఠ ఏకాదశి. ఈ రోజున ఆలయాల్లో అయితే చెప్పక్కర్లేదు, కిటకిటలాడుతూ ఉంటారు జనాలంతా కూడా. అసలు అంటే ఈ ఉత్తర ద్వార దర్శనం అని, స్వామిని ఈ ద్వారం గుండానే దర్శనం చేసుకుంటేనే అనుగ్రహం ఉంటుంది అని చెప్పి చాలా గట్టి విశ్వాసం. అంటే మిగతా రోజుల్లో కూడా దర్శనాలు చేసుకుంటాము, మరి ఈ రోజు చేసుకుంటాము, నిజంగా ఇంత వ్యత్యాసం ఉందా, ఈ ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు చేసుకుంటేనే అంత ఫలితము అని చెప్పి. అంటే ఒక రకంగా ఎంత ఇబ్బంది పడతారంటే ఆ రోజున ఎట్లయినా స్వామిని దర్శించుకోవాల్సిందే అని చెప్పి మామూలు ఇబ్బంది పడరు, ఎక్కడెక్కడి నుంచో కూడా వెళ్తూ ఉంటారు క్షేత్రాలకైతే. దాని గురించి వివరణీయండి. అంటే ఏదైనా ఉంది అంటే దాని వెనకాల గట్టి ఆంతర్యమే ఉంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన ఆంతర్యం ఏంటో తెలియజేయండి. దేవతా దర్శనం కదా, దేవతలకి ఉత్తరాయణం అంతా పగలు, దక్షిణాయనం అంతా రాత్రి. దక్షిణాయనం 6 నెలలు వారికి రాత్రి, ఉత్తరాయణం అంతా పగలు. దీనికి ఉదాహరణగా మనకి ఆషాఢంలో తొలి ఏకాదశి వస్తుంది. అప్పటి నుంచి చాతుర్మాస్యం అని చేసుకుని ఎక్కడా కదలకుండా ఒక చోట ఉండటం అనేది సన్యాసులకు కానీ వారందరికీ ఒక నియమంగా పెట్టుకుని చేస్తూ ఉంటారు. అంటే ఆ దేవతలు పడుకుంటారు, అప్పుడు మన ఊరికే వాళ్ళని పదే డిస్టర్బెన్స్ చేయటం అది మంచిది కాదు అనే ఉద్దేశం. అంతేకాదు ఆ సమయానికి వర్షాకాలం అవి వచ్చి సన్యాసులు అంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి కనుక అలా ఇవన్నీ గృహస్థులకి తర్వాత వాళ్ళ నుంచి వచ్చినాయి అంతేను, తిరుగుతూ ఉండాలి కనుక వాళ్ళు తిరగలేరు కనుక ఒక చోట సన్యాసి ఎక్కడ నిలకడక అసలు 2-3 రాత్రులు కూడా ఉండకూడదు అనేది ఒక నియమం. అలాంటిది ఈ చాతుర్మాస్యంలో మాత్రం వాళ్ళు ఉండొచ్చు. అసలు గ్రామం దాటి కూడా వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు కదమ్మా ఈ టైంలో. నియమాలు అవి. అంటే దాటితే దారులంతా స్లషీ రోడ్స్ కష్టంగా ఉంటాయి, ఎప్పుడు వాన పడుతుందో తెలియదు, ఒక చీకటి రాత్రులు అంతా మూసుకుపోయి ఉంటాయి కనుక ఈ చీకటి రాత్రులు ఇవన్నీ మొన్న అయిపోయినాయి కదా, అయిపోయి మళ్ళీ వెలుగు రాత్రులు మొదలవుతున్నాయి అని అర్థం అనమాట. ఇది దీనికి ఈ వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశితో ప్రారంభమైనటువంటి దక్షిణాయనం ఈ వైకుంఠ ఏకాదశితో ముగుస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది. కానీ మళ్ళీ మనం ఇంకో రకంగా చెప్పుకుంటాం. ఇదంతా ఏంటి, చాంద్రమానం ప్రకారమేగా ఈ తిథులన్నీ మనకి 16 తిథులు వచ్చేది. 15 మళ్ళీ ఇంకొకటి అంటే అమావాస్య పున్నమి మొత్తం 16. ఈ 16 మనకు వచ్చే దాని నుంచే కదా. చాంద్రమానం ప్రకారం తొలేకాదశితో మొదలైనటువంటిది ఈ వైకుంఠ ఏకాదశితో ఈ ఒక అయనం ముగిసి ఇంకో అయనం మొదలవుతుంది. అయనం అంటే ప్రయాణం, గమనం అని అర్థం. ఏ దిక్కుకు బయలుదేరుతుంటే ఆ దిక్కుకి దక్షిణ అయనం, ఉత్తర అయనం, అది లెక్క అంతే. అంటే సైంటిఫిక్ గా సూర్యుడు ఇటు నుంచి ఇటు కదులుతున్నాడు, చంద్రుడు ఇటు నుంచి ఇటు కదులుతున్నాడు. చాంద్రమానం అయితే చంద్రుడు, సూర్యమానం అయితే సూర్యుడు. ఇప్పుడు సూర్యమానంలో ఉత్తరాయణం అంటే ఎప్పుడు మకర సంక్రాంతికి చేస్తున్నాం, అవునా? సరిగ్గా అంత 6 నెలల ముందర కర్కాటక సంక్రాంతి వచ్చినప్పుడు అంటే మిథున నుంచి రాశి నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి మారినప్పుడు అప్పుడు అక్కడి నుంచి దక్షిణాయనం మొదలైంది. అవును, సూర్యమానం ప్రకారం. మళ్ళీ ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి మారినప్పుడు
ఉత్తరాయణం ప్రారంభమైంది. అంటే ఇప్పుడు 2 రకాలైనటువంటి ఉత్తరాయణాలు మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి. అంతేకాదు ధనుస్సు అన్నాం కదా, ధనుస్సు సంక్రమణం కూడా చాలా ముఖ్యమైనటువంటి సంక్రమణం. అంతకుముందు వృశ్చికం నుంచి ధనుస్సుకు వచ్చింది, ధనుర్మాసం మొదలైంది. అంటే అసలు వాళ్ళకి మనకి ఎలా అయితే కొంచెం తెల్లవారుజామున వెలుగు వచ్చి రాకుండా అలా ఉంటుందో అలాంటి వెలుగులో ఇప్పుడు వాళ్ళు బయలుదేరి లేచారు, కిందసారి లేచారు, ఉత్థాన ఏకాదశి నాడు లేచేశారు. లేచి చక్కగా ఇప్పుడు బయటకు వచ్చి ఉత్తరం వైపుగా పయనం మొదలు పెడుతున్నారు. కానీ కొంతమంది స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళారు, ఇప్పుడు నిద్రలోంచి నిద్రపోతున్న తొలి ఏకాదశి అప్పుడు నిద్రలోకి వెళ్ళాక మళ్ళీ పరివర్తన ఏకాదశి ఒకసారి పొర్లి ఇటు తిరిగి పడుకుంటారు. ఇప్పుడు పొరలటం కాదు, ఇప్పుడు ఉద్దాన ఏకాదశి లేచేశారు, లేచేశాక ఇప్పుడు బయటకు వస్తున్నారు. కనుక ఉత్తర దిశకి పయనిస్తూ ఆయన ఉత్తరం వైపు అంటే ఏంటి, దేవభూమి. ఇప్పటికి కూడా మన ఉత్తరాఖండ్ అటువైపు అంతా దేవభూమి అంటాం. ఆ ప్రాంతాన్ని అంతా హిమాలయాలు అవన్నిటిని మనం దేవభూమి అనే పద్ధతి మనకున్నది. అంటే ఆ దేవభూమి వైపు వారు నిద్రలేసి వెళ్తున్నారు కనుక అటు వెళ్తున్న వారిని మనం చూస్తే, ఎదురెళ్ళి చూస్తే చాలా పుణ్యం అనేది, అంటే వాళ్ళ పవిత్ర కార్యాలు మొదలు పెట్టడానికి వెళుతున్నారు అని మనందరికి విశ్వాసం, నమ్మకం. మనం గ్రంథాలన్నీ పురాణ గ్రంథాలని చెప్పిన ఈ విషయం. అందుకని ఆ ఒక్కరోజే వెళ్ళరుగా, ఈ 6 నెలలు అటే పయనం వాళ్ళది. ఓకే, ఈ ఒక్కరోజే కాదు, ఒక్కరోజు వెళ్ళి అక్కడ ఆగిపోయే పద్ధతి కాదు కదా. ఏకాదశి ఒక్కరోజే ఉంటుంది. మొదలు పెట్టిన రోజు ఎప్పుడు ఒక రోజే ఉంటుంది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు మొదలు పెట్టాలి కదా, ఒక అడిగేసి ముందుకి అన్నట్టుగా వీళ్ళు ఒక అడిగేసి ముందరకు మొదలు పెట్టే రోజు ఇది. మొదలు పెట్టే రోజే దర్శనం చేసేసుకోవాలని లేదుగా. ఇక్కడ ఇంకో చిన్న మాట కూడా చెప్తా, పుష్కరాలు మొదలైన రోజే స్నానం చేసేయాలని లేదుగా. 12 రోజులు 20 రోజుల్లో ఉంటాయి కదా. లేదు, కానీ మీరు అన్నట్టు అలా చేయకపోయినా ఆ రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు, ఒక్కొక్క రోజు చేస్తే ఒక్కొక్క విశేషం అంటారు కదా. అది అంతేకాకుండా పుష్కరం అంటే 12 ఏళ్లకు ఒకసారి, ఆ సంవత్సరం అంతా ఆ నదిలోనే పుష్కరుడు ఉంటాడు. ఆ సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా సరే మధ్యాహ్నం 12 గంటలకి పుష్కరుడు ఆ సమయంలో ఆ నదీ జలాల్లో ఉంటాడు. కనుక ఆ సమయంలో 12ంటికి మధ్యాహ్నం పూట వెళ్ళి అక్కడ స్నానం చేస్తే పుష్కరుడు అక్కడ ఉంటాడు. కనుక మొదటి రోజే పడి గప్పుకున్న, అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక గొప్ప సినీ యాక్టర్ బాగా అంటే సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న సినిమా యాక్టర్ల సినిమా ఫస్ట్ రిలీజ్ లో వెళ్ళిపోయి తన్నుకులాడి లోపల నలిగిపోయి చచ్చిపోయినట్టుగా కాకుండా మనం తీరిగ్గా వెళ్లే అవకాశాలు మన గ్రంథాలు మనకి ఇచ్చాయి. అవేవి వినం, కానీ విశేషమైన అనుగ్రహం ఉంటుందంటారు. 6 నెలల్లో ఎప్పుడు స్నానం చేసినా అనుగ్రహం ఉంటుంది. అది వాళ్ళ ప్రమాణం. ఈ సంవత్సరం అంతా పుష్కర కాలంలో ఎప్పుడైనా సరే మధ్యాహ్న సమయంలో వచ్చి 12ంటికి అక్కడ స్నానం చేస్తే నేను అప్పుడు అక్కడ ఉంటాను అని ఆయన చెప్పాడు. ఆ పుష్కరుడు ఉన్న సమయంలో స్నానం చేయాలనే కదా ఆరాటం అంతా. అలాగే ఈ ఉత్తరాయణం అంతా కూడా ఈ సమయం అంతా వాళ్ళు ఉత్తరాయణం వైపు, ఉత్తరం వైపు పయనిస్తున్నారు. పయనిస్తున్నప్పుడు ఎప్పుడు పయనించినా మనకు ఆ దర్శనం చేసుకుంటే వాళ్ళు దేవభూమి వైపుకు వెళుతున్నటువంటి సమయం కనుక, అంటే ఒక మహారాజ్ సింహాసనం వైపు వెళ్తున్నాడమ్మా. కనుక అలాంటప్పుడు చూస్తే మనకి బాగుంటుంది కదా. అలాంటిది ఇది. వాళ్ళందరూ మనకి రాజుల లెక్క కదా. అంతేకాదు ఇది మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా పాటిస్తారు. ఈ అయనం అనే పేరు మన పేర్లో మనం పెట్టుకుంటున్నాం, వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు. అంతే కదా. వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వేరున్న ఆచారం ఒకటే. లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అని జూన్ లో వస్తుంది. జూన్ 21, 22 ఆ తారీఖులో కొంచెం అటు ఇటు కొద్దిగా మారుతూ ఉంటాయి. ఆ టైంలో లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అంటే రోజుల పరిమాణం పెరిగింది. అప్పటికి పెద్ద రోజు వచ్చేసింది. అక్కడి నుంచి రోజులు తగ్గటం మొదలెడతాయి, చీకటి రాత్రులు వస్తాయి అన్నమాట, తగ్గటం మొదలెడతాయి. అలాగే లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్ 21, 22, 21 అనుకుంటా ఈసారి వస్తుంది. అంటే ఏంటి, రాత్రి చాలా పొడుగు సమయం ఉంటుంది, చాలా ఎక్కువ సమయం ఉంటుంది. అందుకే మనం పడుకున్నాక ఎంతసేపటికి తెల్లవారన్నట్లు ఉంటుంది, లేకపోతే రోజు అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనుకుంటాం కదా. అలాంటిది ఇది. మనకి ప్రత్యక్షంగా మనం ఎవ్రీ ఇయర్ ఈ సమయాల్లోనే ఇది జూన్ 21, 22, డిసెంబర్ 21, 22లో లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్, లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్. రావడానికి రీజన్ ఏమన్నారు? భూమి పరిభ్రమణం. భూ పరిభ్రమణమే అంటే కక్షల్లో మార్పు రావడం. భూమి తిరుగుతోంది, సూర్యుడికి దూరంగా వెళ్తున్న కొద్దీ రాత్రి ఎక్కువ అవుతుంది. సూర్యుడికి దగ్గర తిరిగే దారిలో సూర్యుడికి దగ్గరగా దూరంగా వెళ్తూ ఉంటుంది కదా. అవునవును. కనుక ఈ రకంగా తను భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోందని చెప్పుకుంటాం కదా. ఆ తిరిగేటప్పుడు ఉన్న డిఫరెన్సెస్ ని బట్టి, ఎందుకంటే అన్ని సర్కులర్ గా ఆర్బిట్స్ ఉండవు కదా, ఎలిప్టికల్ గా ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్ లో తిరుగుతున్నప్పుడు ఒకసారి డిస్టెన్స్ పెరుగుతుంది, ఒకసారి డిస్టెన్స్ తగ్గుతుంది. దగ్గరగా వచ్చినప్పుడు లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఉంటుంది, దూరంగా వెళ్ళినప్పుడు లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ ఉంటుంది. భూభ్రమణమే అంతే. మళ్ళీ వెనక్కి వచ్చి అంతా ఎటు తిరిగి సైన్సే. ఒక్క విషయం ఇక్కడ సైన్స్ అన్నారు కనుక ఒక విషయం జాగ్రత్త చెప్పదలుచుకున్నా. తెలిసిందంతా సైన్సే, కానీ తెలియని సైన్స్ ఇంకా ఎంతో ఉంది. మన ఋషులు, సైంటిస్టులు, మన సెయింట్స్
కనుక్కుని దాచిపెట్టినటువంటి రహస్యాలు ఈనాటి సైంటిస్టులకు అందనివి చాలా విశ్వరహస్యాలు ఉన్నాయి. కనుక తెలిసింది మాత్రమే పూర్తి సైన్స్ అనుకోవటం అజ్ఞానం. ఇంకా తెలియనిది చాలా ఉంది, ఎంతో ఉంది. గంగకెళ్ళి ఒక గంగాళం తీసుకెళ్లి గంగాళ నిండా నీళ్ళు తీసుకుని ఇన్ని నీళ్లు తెచ్చుకున్నానని ఆనందపడిపోతే మనకి తెలిసిన జ్ఞానం ఇంత. దోసుడు తీసుకెళ్తే దోసుడు, చెంబుడు తీసుకెళ్తే చెంబుడు, గంగాళం తీసుకెళ్తే గంగాళం. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఇంకా గంగంత విజ్ఞానం మనకి తెలియనిది ఉండిపోయింది. తెలియలేదు కనుక అది విజ్ఞానం కాదంటానికి ఎవరికి అర్హత లేదు. అవును, తెలియని దాని గురించి నువ్వు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. చేసేంత జ్ఞానం మనకి లేదు కనుక మనకి అది తెలియబడలేదు. ఎవరికైతే ఆ జ్ఞానం ఉందో వారికి తెలియబడింది. అంతే, ఆ జ్ఞానం ఉన్న వారికి తెలియబడింది. అన్ని అందరికీ తెలియవు కదా, కొందరికి తెలుసు, అంతే. అంతవరకు మనకి ఓపెన్ చేస్తున్నాడు దేవుడు, అంతవరకు మనం తెలుసుకుంటున్నాం. అంటే నువ్వు ఏ సమయంలో ఎంత తెలుసుకోవాలో అంత ఆయన ఇస్తుంటే అది మనకి తటస్థపడుతోంది తెలుసుకోవటం. అంతే ఆ తటస్థపడుతుంటే తెలుసుకుంటున్నాం, అదే జ్ఞానం. ఇప్పుడు సూర్యమానం ప్రకారం ఏమో ఉత్తరాయణం, దక్షిణాయనం అని సంక్రాంతులు చెప్పుకుంటున్నాం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేదాన్ని బట్టి సంక్రాంతి అని ఈ లెక్కన చాంద్రమానం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడే వచ్చేస్తే ఉత్తర ద్వార దర్శనం అందుకే చేస్తున్నాం. ఉత్తరం వైపుకి ఆయన వెళ్తున్నాడు. మకర సంక్రాంతి నాడు సూర్యమానం ఫాలో అయ్యేవారు మకర సంక్రాంతికి ఉత్తరాయణం అని చేస్తూ ఉంటే, ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ ఫాలో అయ్యేవాళ్ళు డిసెంబర్ 21 ని ఆర్ 22 చెప్పా కదా, ఒక సంవత్సరం ఆ తారీఖు వచ్చిందని అదే తారీఖు 2వ సంవత్సరం వస్తుందని లేదు, కొద్దిగా తేడా మార్పులు ఉంటాయి కనుక ఆ తారీఖుల్లో వస్తుంది కనుక అది వాళ్ళకి అంటే సూర్యుడు దిశ మార్చుకుంటున్నాడు అని మనకి ఒక చెప్పటం. అంతే దానికి ప్రతి నెల మనకి సంక్రాంతి వస్తుంది. మరి ఎందుకమ్మా ప్రతి నెల సంక్రాంతి అంటే రాశి 12 రాశులు 12 రాశుల్లోకి సూర్యుడు ఈ రాశి నుంచి ఈ రాశికి, ఈ రాశి నుంచి ఈ రాశికి 12 నెలలు జంప్ అవుతూ వస్తున్నాడు. మరి మకర సంక్రమమే విశేషంగా ఎందుకు? మకర సంక్రమణం నుంచి సూర్యుడు దిశ మార్చుకుని ఉత్తరం వైపు వెళ్తున్నాడు. అప్పుడు దాకా దక్షిణం తిరుగుతున్నవాడు అక్కడి నుంచి మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్షన్ మారుతున్నాం. అది జరుగుతోంది. మొత్తం ఇది ఆర్బిట్ లో తిరగాల్సిన వాళ్ళే. అంతే, అంటే అది ఒక మార్పు. కాలం అనేది చక్రం అమ్మ, అది నిరంతరం ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది కాలచక్రం. అక్కడ ఇది తుది ఇది మొదలు అని ఉండదు. కాకపోతే మన సూర్యుడిని బట్టి మొదలుపెట్టి మన పంచాంగాలు గాని, మన జ్యోతిష్యం గాని, మన పూజ నిత్య పూజ సంకల్పం గాని సూర్యోదయం నుంచి మొదలుపెట్టి సూర్యోదయం దాకా ఒక రోజు అని లెక్కేస్తున్నాం. అవునా, ఒక దినం అని లెక్కేస్తున్నాం. అంటే మన దినం ప్రారంభమయ్యేది సూర్యోదయంతో, కొత్త సూర్యోదయం వచ్చేదాకా ఈ దినం ఉంటుంది, మళ్ళీ కొత్త సూర్యోదయంతో కొత్త దినం ప్రారంభం అవుతుంది. కనుక సూర్యుడిని బట్టి మనం కాలం లెక్కిస్తున్నాం గనక ఇవాళ ఇప్పుడు మొదలైంది అని అనుకుంటున్నాం. అంతేగాని కాలం ఎక్కడ ఆగదు కదా, అంతే దానిపైన అది చేస్తూనే ఉంటుంది. కనుక వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం చేయకపోతే ఏదో అయిపోతుంది అని బాధపడి, అంటే జేబులకి చిల్లులు పెట్టుకుని, ఆరోగ్యాలకి చిల్లులు పెట్టుకుని మనుషులు నలిగిపోయి ఆ తొక్కిడిలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను భక్తురాలనే, నాకు చుట్టం ఇష్టమే, అయినప్పటికీ దేనికైనా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉందని ఆలోచించాలి కదా. కరెక్ట్ అమ్మా, అవును. నిజంగానే పుణ్యం వచ్చేస్తుందా? ఎంత పాపికైనా ఆ రోజు వెళ్తే పుణ్యం వచ్చేస్తుందా? వస్తే అందరికి రావాలిగా. వెళ్ళిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు కొనుక్కునే ఆ టికెట్లన్నీ ఎలాంటివి? నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వంటి అదొక్కటే అని నేను చెప్పటల్లా, వంటి కొన్ని సంస్థలు ఈ 6 నెలలు ఎందుకు ఉచితంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించకూడదు? నిజంగానే నాదో ప్రశ్న, నా మనసులో రేగిన ఒక ప్రశ్న. ఆ ఒక్కరోజు టికెట్ ఎట్టండి తీసుకోండి. 10 రోజులు ఏకాదశి ఉండదు కదా, మొన్నటి దాకా 10 రోజులు టికెట్లు అమ్మారు. ఎందుకు? ఏకాదశి వచ్చేది ఒక్కరోజే, ఒక 24 గంటల కాలం. ఒక్కసారి ఏకాదశి 2 రోజులకి ఇలా స్ప్లిట్ అవుతుంది. అంటే ఇవాళ మధ్యాహ్నం వస్తే రేపు మధ్యాహ్నం వెళ్ళిపోతే 2 రోజులు మొత్తం మీద 24 గంటలు స్పాన్ మాత్రం అదే. ఒకసారి 24 గంటలు కూడా ఉండదు, ఒకసారి 20 గంటలే కూడా ఉంటుంది. అందుకే కదా మనకి అవునవును తేడా తక్కువలు ఎక్కువలు అవుతాయి కదా. ఒక్కసారి సాగితే ఎక్కువ రోజులు 28 గంటలు ఉండే తిథి ఉండొచ్చు, 20 గంటలు ఉండే తిథి ఉండొచ్చు, ఉంటాయి కదా కొన్ని. అందుకే మనకి మొన్న దసరాలు 10 రోజులు 11 రోజులు వచ్చాయి. నవరాత్రులు ఎక్కువగా వచ్చాయి, నవ అన్నాము కానీ లేదు, ఎక్కువ రాత్రులు. కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే నిజంగానే అలాంటి వారు అంటే చాలా డబ్బున్న సంస్థలు కదా, అందుకని అంటున్నా. ఎందుకంటే టీటీడీ చేసేటటువంటి విద్యా వైద్య కార్యక్రమాలు మరొకరైతే చేయలేరు. కానీ అలా ఉచితంగా పెడితే ఇప్పుడు డబ్బులు పెట్టి టికెట్లు అంత అందుబాటులో లేని పరిస్థితుల్లోనే చాలా పెద్ద ఎత్తున భక్తులు ఎప్పుడైతే అది అవైలబుల్ గా ఉంటుందో ఆ తర్వాత దానికి మోజు ఉండదు. అర్థమైందా? ఎవరైతే పూర్తిగా నమ్మకంగా ఈ రోజు వెళ్ళకపోతే మా బతుకు వేస్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే మొదటి రోజు వెళ్తారు.
తర్వాత 2, 3, 4, 5, 10, 12 ఈ 6 నెలల రోజులు 6, 30, 180 రోజులు సుమారుగా అంతే. మిగిలిన వాళ్ళు వెళ్తారు. వాళ్ళకు కూడా ఎందుకు ఆ దారిని వెళ్ళనీయకూడదు? ఆ దారి మూసేసి క్లోజ్ చేసేసి ఎందుకు పెట్టాలి? అవును. అసలు ఎందుకు సంవత్సరం అంతా ఉత్తర ద్వార దర్శనం ఉన్నటువంటి ఆలయం, మనం ప్రస్తుతం ఉంటున్న హైదరాబాద్ లోనే మసప్ ట్యాంక్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. గుహలో వెలిసాడు ఆయన. ఆ గుహలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే కేవలం ఉత్తర ద్వారం నుంచే మాత్రమే ప్రవేశం. అంటే ప్రవేశం ఉన్నప్పటికీ మీరు అన్నట్లు ఏడాదంతా విశేషమైన ఆ ఫలితం ఉంటుందా? ఈ మీరన్న 6 నెలలే ఉంటుందా? ఉత్తరం వైపుకు వెళ్తున్నాడు కనుక ఇప్పుడు ఇటువైపు వెళ్ళామంటే అటువైపు అవుట్లెట్ కూడా ఉంటుందిగా. అర్థమైందా? ఇటు వెళ్తున్నాం అంటే అటు అవుట్లెట్ కూడా ఉంటుంది కదా. కొన్నిసార్లు అటువైపు పైన, కొన్నిసార్లు ఇటువైపు పైన మనకి ఎదురొస్తున్నాడు అనమాట. అవునవును, అవును. ఆ బిల్లంలో మనం దూరుతుంటే ఆ సొరంగంలో, సొరంగం అంటే ఓపెన్ గానే ఉంటుంది, మరి భయం వేసి అంత ఊపిరాడనట్టు ఉండదు, కానీ ఇంతే దారం ఉంటుంది. కొన్నిసార్లు ఆయనతో పాటు వెళ్తుంటాం, కొన్నిసార్లు ఆయనకి ఎదురుగా వస్తూ ఉంటాం. అది రైట్. అర్థమైంది కదా. అర్థమైందమ్మా. మరి ఇంకేంటి, చక్కగా అలాంటి దర్శనాలు చేసుకుని సంతోషించవచ్చు కదా. ఆ రోజునే కావాలి అని అనుకునేవారు మన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళొచ్చుగా. అది అక్కడ విష్ణువేగా, ఎక్కడున్నా దేవుడు దేవుడే, పరమాత్మే అనుకున్నాగా. ఆ పరంధాముడే అన్ని చోట్ల ఉంటున్నప్పుడు మన దగ్గర ఎందుకు లేడు? ఉన్నాడు. అక్కడ కూడా వెళ్ళలేకపోయామమ్మా. మన ఇంట్లోనే ఒక విష్ణుమూర్తి పటమో ఏదో ఉత్తరం వైపు వెళ్తున్నట్టు పెట్టుకుని ద్వారం దగ్గర మనం అట్లా వచ్చి దర్శనం చేసుకోవచ్చుగా. అంటే అంతటా ఉన్నాడు అని నమ్మే భక్తులకే ఇది వర్తిస్తుంది. అది లేని వాడికి ఎక్కడో ఒక చోటే ఉన్నాడు అనుకునేవాడికి ఆ ఒక్క చోటే ముక్తి మోక్షం. అంతే 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 కదా. అంటే అది కూడా మన ఆలోచన విధానాన్ని బట్టే, ఏదైనా మనకున్న మెచ్యూరిటీని బట్టి. అంతే, ఏదైనా మనకున్న మెచ్యూరిటీని బట్టి. ఆ మెచ్యూరిటీ కూడా ఆ పైవాడి ఇచ్చినటువంటి అనుగ్రహం, ఫీడింగ్ ను బట్టి. అంతే అంతే. ఎంతవరకు మనకి ఇస్తే అంతే అనుకున్నాం కదా. ఎంత మాత్రమున ఎవరు చూచినా అంత మాత్రమే నీవు అన్నాడా? అన్నాడు. అన్నమయ్య అన్నాడా లేదా? నువ్వు ఎలా చూస్తే అలాగూ అని. కనుక ఆ పరమాత్మ అనుకుంటున్నప్పుడు ఇవన్నీ వైష్ణవ క్షేత్రాల్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పడుకోవటం లేవటం ఇవన్నీ విష్ణుమూర్తికే. ఆయన శేషపాన్పు మీద పడుకున్నప్పుడు కనుక విష్ణు సంబంధించిన ఆలయాల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది వైకుంఠ ఏకాదశి అంటే నిజంగానే వైకుంఠ ఏకాదశికి అంత పవిత్రత ఉన్నదా అంటే ఉన్నది. ఎందుకంటే ఒక మార్పు జరుగుతోంది అక్కడ. అవును, ఉన్నదా అంటే ఉన్నది. కానీ ఆయన కదులుతున్నాడటు, మనం అటు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. ఒకేసారి చెప్పా కదా, సినిమా మొదటి రోజు మొదటి షోలో మొదటి టికెట్ నాదే అవ్వాలంటే ఏమవుతుంది? మొన్న పాపం ఏమైంది ఒకరికి, ఇబ్బందులు ఎన్నెన్నో కదా, ప్రమాదాలు, ప్రాణాలు పోతున్నాయి కదా. అంత అవసరమా? దేనికైనా అతి సర్వత్రా కూడా అలా వచ్చి ఇబ్బంది పడమని చెప్పడేమో. ఎవ్వరు చెప్పరు, ఎవరు చెప్పరు. అంతే. నిజంగానే ఆయన మనని చూడాలనుకుంటానే మనం ఆలయానికి వెళ్ళగలుగుతాం. మనం ఆయన్ని చూడాలనుకుంటే వెళ్ళలేం. మనం ఈ క్షణాన్ని ఎన్నో చోట్లకి వెళ్ళాలనుకుంటాం, వెళ్ళగలుగుతున్నామా? లేదు. వాళ్ళు మనని చూడాలని అనుకుంటే మనం అప్పుడు అక్కడికి వెళ్ళగలుగుతాం. ఆయన స్థాణువు గనక, అంటే స్థిరంగా ఉన్నవాడు గనక, మనం కదులుతున్నాం గనక మనం అక్కడికి వెళ్ళి ఆయన పిలిచాడు గనక వెళ్తాం. అంతేగాని లేకపోతే రాదు. నిజంగానే ఆయన స్థాణువు కాకుండా మనమే స్థాణువు అయిపోయి ఉన్నాం కదలేక, దేవుడే మన దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో, అప్పుడు దైవం మానుష రూపేణ అని చెప్పుకుంటామా? మనకప్పుడు ఏదో రకంగా మనకే ఆ అనుభూతి ఎప్పుడు కూడా ఆత్మను దర్శించిన వారికి కానీ, దైవానికి దర్శించిన వారికి కానీ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది వేరే వాళ్ళకి అర్థమైతే అర్థమవుతుంది, చెప్పలేమేమో కూడా అనుభూతి. అది అనుభవేక వేద్యం అంటారు. అంటే అనుభవించిన వాడికి మాత్రమే విదితమయ్యేటటువంటిది, అంటే తెలిసేటటువంటిది. అనుభవంలో రానికపోతే ఎలా తెలుస్తుంది? కనుక అనుభవించిన వాడికి మాత్రమే నాకు దైవ దర్శనం అయింది, నాకు ఆత్మ దర్శనం అయింది, నేనే నా ఆత్మని నేను తెలుసుకోగలిగాను, ఏ రూపంలో ఇది ఉందో నాకు తెలుసుకోగలిగాను అనేటటువంటిది ఎవరికి తెలుస్తుంది? అయిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగని అది అబద్ధం కాదు, ఎంత మాత్రమో అబద్ధం కాదు. అంతేగాని అక్కడొక్క చోటే దేవుడు కాకపోతే క్షేత్రాలలో శక్తి ఉంటుంది, తీర్థాలలో క్షేత్రాలలో శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడూ ఉంటుంది. తీర్థాలలో క్షేత్రాలలో మన ఇంటి దగ్గర కంటే అక్కడ ఎంతో జపం ధారపోసారు కనుక. అంతకు ముందు చేసిన అర్చకులందరూ, అంతకు ముందు చేసిన ఋషులు, అంతకు ముందటి భక్తులు చేసి అసలు ఒక ఆలయం కడుతున్నారంటే ఎంత శక్తి ధారపోసి, ఎంత జపం, కోట్లు జపం ధారపోసి అక్కడ ధ్వజస్తంభం గాని, గోపురం గాని, విగ్రహం గాని ఎంత చేస్తే అవుతోంది. అంత జపం చేస్తారు. ఆ జపానికి సంబంధించిన హోమ తర్పణ మార్జన భోజనాదులన్నీ కూడా చేస్తారు కనుకే ఆ జపం సిద్ధించి అక్కడ మనం రాయిగా తీసుకెళ్లి పెట్టినటువంటి ఒక మూర్తికి శక్తి వస్తుంది, మహత్వం వస్తుంది.
కనుక తప్పనిసరిగా క్షేత్రానికి తీర్థానికి మహత్యం ఉన్నది, లేదని నేను అంటల్లా. కానీ ఒకేసారి అప్పుడు మాత్రమే ఉంటుంది, మళ్ళీ ఉండదు అనేటటువంటిది అమాయకత్వం. కొంత మన మీద మనకి నిగ్రహం ఉండాలి. అవును అవును. అసలు ఏకాదశి వ్రతం అంటేనే ఇంద్రియ నిగ్రహం కదా. కనుక ఆ ఇంద్రియ నిగ్రహం పెట్టుకుని కొంచెం మనని మనం కొద్దిగా ఆపుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి, అంతే. వైకుంఠ ఏకాదశి అంటే మరి మీరు ఏమనుకుని అడిగారో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన వైకుంఠ ఏకాదశి ఇది. అమ్మా, పెద్దవాళ్ళని కలిసినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో అంటే తెలియకుండానే కొంతమందిని చూస్తే నమస్కారం పెట్టేస్తూ ఉంటాం, భగవంతుడి దగ్గర నమస్కారం పెడుతూ ఉంటాము. ఈ నమస్కారం చేసే విధానంలో కూడా చాలా రకాల వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తూ ఉంటారు. అసలు ఏంటి అంటే నమస్కారం ఈ రకంగానే పెట్టాలా అని ఒక సందేహం ఉంటుంది నమస్కారానికి సంబంధించి. ఈ నమస్కారం అనేది పెద్దవాళ్ళకి గురువులకి చేస్తున్నప్పుడు కొంతమంది పాదాల దగ్గర నమస్కారం చేసే విధానం కూడా చూస్తూ ఉంటాం. విశేషంగా స్త్రీలను తీసుకుంటే ఒక భర్త కాళ్ళకి తప్ప మిగతా ఎవ్వరి కాళ్ళకి నమస్కరించకూడదా, పెద్దవాళ్ళైనా సరే గురువు స్థానంలో ఉన్న వాళ్ళైనా సరే? ఇది చాలా మందిలో డౌట్ ఉందమ్మా, దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. ఇక్కడ నమస్కారం అనేది మనం వాళ్ళని గౌరవంతో చేసేటటువంటి ఒక కార్యక్రమం అది. అంటే వాళ్ళని మనం గౌరవిస్తున్నాం అనేది. కొంతమందిని చూస్తే నమస్కారం పెట్టబుద్ధిస్తుంది అన్నావు కదా, దాని గురించి చెప్తాను. వాళ్ళకి ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరాకి అంటే ప్రతి వారి ఆరా అందరికీ కనిపించాలని లేదు, ప్రతి వారికి ఆరా ఉంటుంది. ఆరా అవతల వాళ్ళకి ఒక్కోసారి ప్రకటితం అవుతుంది, ఒక్కోసారి ప్రకటితం అవ్వదు ఆరా. ఆ ఆరాని చూసి గమనించి వారికి, ఇప్పుడు కొంతమంది అసలు పిచ్చి వాళ్ళలాగా ఉంటారు, అవధూతలు అంతే కదా, కానీ వాళ్ళలోని ఆరా చూసే వాళ్ళు వేరే ఉన్నారు. అలాంటప్పుడు మనం దండం పెట్టాలనిపిస్తుంది వారికి, వారి పెద్దవారు మనం నమస్కరించాలనిపిస్తుంది. వాళ్ళ ప్రవర్తనని బట్టే అది. ప్రవర్తన అంటే వాళ్ళ నాలెడ్జ్ అన్నీ కలిసిపోయినటువంటి ఒక పర్సనాలిటీ, దానికి మనం నమస్కారం చేస్తాం. నమస్కారాలు స్త్రీలు అందరికీ చేయొచ్చా చేయకూడదా అంటే, తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురికి ఎప్పుడూ చేయొచ్చు. వీళ్ళకి చేయకూడదు అనేటటువంటిది ఎవరికి కూడా, అంటే స్త్రీ పురుష భేదం లేదు ఇక్కడ, ఎవరైనా సరే చేయొచ్చు. అందుకనే పెద్ద పెద్ద పీఠాధిపతులని వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు జగద్గురువు అనేటటువంటి టైటిల్ తో ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు వృద్ధులు కూడా నమస్కారం చేస్తారు. అవును అవును. కాకపోతే స్త్రీలకు ఒక నియమం ఉంది నమస్కారంలో. ఏంటమ్మా? వాళ్ళు పంచాంగ నమస్కారమే చేయాలి, కానీ సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఒక క్లారిటీ ఇవ్వండి. 8 అంగాలు తాకుతూ చేసేటటువంటివి అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, పొట్ట, ఇవన్నీ తాకుతూ చేసేటటువంటి, నేల మీద ఫ్లాట్ గా పడుకుని చేసేటటువంటి నమస్కారం సాష్టాంగ నమస్కారం అంటాం. పురుషులు చేయొచ్చు. అంటే స్త్రీలు భగవంతుడి దగ్గర అయినా సరే చేయకూడదు, ఎవరి దగ్గరైనా సరే. స్త్రీలకి కచకుచ జగనాలు నేలకు ఆనకూడదు. అందుకనే తొడలు, కుచములు, కచము మనం ఇలా తాకించాం అనమాట, నేలకి తాకించకుండా నుదురు వరకు ఇలా తాకించి దండం పెడతాం. పంచాంగాలే వీళ్ళకి. 5 అంగాలు తాకితే చాలు, వాళ్ళకి 8 అంగాలు తాకాలి పురుషులకి. ఈ నియమం మాత్రం స్త్రీలకి లిమిట్ ఉంది. ఇది మాత్రమే భేదం తప్పితే నమస్కారాల్లో స్త్రీలకు వేరే భేదం, పురుషులకు వేరే భేదం అనేది ఎక్కడా లేదు. ఏ శాస్త్రంలోనూ, ఏ గ్రంథంలోనూ, అంటే కొన్ని నిర్ణయ సింధు, ధర్మ సింధు అనేటటువంటి పుస్తకాల్లో మనకి రూల్స్ చెప్తారు, రెగ్యులేషన్స్, వాటిల్లో కానీ ఎక్కడ కానీ లేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అంటే వయస్సుతో కనుక మనం తీసుకుంటే, పెద్ద వయసు వారు చిన్న వయసు వారికి నమస్కారం చేస్తే ఆయుష్ తగ్గుతుంది అని, వాళ్ళ పాదాలను వీరు తాకినా కూడా తాకకూడదు, అసలు మంచిది కాదని అంటూ ఉంటారు కదమ్మా. అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు నమస్కరించినప్పుడు అది ఆ తేడా ఉన్నదని చెప్తారు. కానీ చంద్రశేఖరేంద్ర సరస్వతి బాలుడుగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ పిల్లవాడిని చూస్తూనే ఆయనకి ఈయన ఎంత గొప్పవాడవుతాడో అర్థమైపోయింది, ఎంత గొప్ప ఆత్మ ఉందో అక్కడ. వెంటనే ఆ పిల్లవాడిని కూర్చోపెట్టి ఒక పళ్ళెంలో కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుని, రేపు నాకు ఈ అవకాశం దక్కదు, ఇలా ముట్టుకుని కాళ్ళు కడిగి చేసేటటువంటి అవకాశం నాకు దక్కదు, అందుకని నీకు ఇప్పుడు చేసేస్తున్నాను అంటాడు. అంటే అవతల వాళ్ళలోని దైవత్వాన్ని దర్శించిన వాళ్ళకి దైవంగా భావించి చేస్తున్నారు, కానీ 6 ఏళ్ల పిల్లాడా, 5 ఏళ్ల పిల్లాడా, 3 ఏళ్ల పిల్లాడా అని కాదు. ఆ దైవత్వాన్ని దర్శించి, అందుకే చెప్పాను అందరి ఆరా అందరికీ ప్రకటితం కాదు అని. కనుక ఇది ఇందాక మనం ఆల్రెడీ టచ్ చేసిందే, ఇది విడిగా చెప్పుకుంటున్నాం అనమాట ప్రత్యేకంగా. అంటే ప్రతి వారి ఆరాని బట్టి ఆ అవతల వారిలో మనం దైవాన్ని కనుక చూడగలిగితే, అందుకే ఇప్పుడు ఒక్కొక్కరికి మనం నమస్కారం అంటే నమస్కారం అండి అని ప్రతి నమస్కారం చేయడం సంస్కారం అనేది ఒక పద్ధతి వచ్చింది. ఈ ప్రతి నమస్కారం ఎందుకు చేస్తున్నాము? ప్రతి వారిలోనూ ఒక ఆత్మ ఉన్నది.
ఇక్కడ ఆత్మవత్ సర్వభూతాన్ని, ప్రతి ఆత్మలో భూతంలోనూ ఆత్మ ఉన్నది. అంటే కుక్కల్లో పిల్లుల్లో కూడా ఆత్మ ఉన్నది. యః పశ్యతి సపశ్యతి, దాన్ని చూడగలిగిన వాడే, దర్శనం చేసిన వాడే అసలైన దర్శనం ఉన్నవాడు, చూపు ఉన్నవాడు, దృష్టి ఉన్నవాడు. కనుక చూస్తున్నాం మనం. చూసి దండం పెడుతున్నాం అంటే, హృదయ నమస్కారం చేస్తుంటే నీ హృదయంలో ఉన్న ఆత్మకి నా హృదయంలో ఉన్న ఆత్మ నుంచి నమస్కారం. షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు అనమాట, ముట్టుకోకుండా. షేక్ హ్యాండ్లు ఇవ్వటం అనేది వెస్ట్రన్ కల్చర్. మనకి ఆలింగనం ఉన్నది. అంటే హనుమంతుడిని, రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నవి, ఇలాంటి కొన్ని సుగ్రీవుడు రాముడు ఆలింగనం చేసుకున్నవి, కొన్ని ఆలింగనాలు మనకి ఉన్నాయి. అది సంపూర్ణంగా వారిని మనం అక్కును చేర్చుకోవటం అనమాట. అంటే ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుందా? స్త్రీలు కూడా. ఈ రోజుకి ఒక సన్యాసిని ఆవిడ, మత సడన్ గా పేరు మర్చిపోయాను, అందరినీ కౌగిలించుకుంటారు. ఆవిడ కౌగిలించుకుని శాంతినిస్తారు. ఆవిడ ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు. అంటే ఆ శక్తి వాళ్ళలో ఉంటుంది. కాకపోతే ప్రతి వారికి మన శక్తిని దానం చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ శక్తి మిగలదు, మళ్ళీ అంత జపం చేసుకోవాలి. అలా కూడా ఉంటుంది. మరి జపం చేస్తేనే శక్తి వస్తుంది, జపం చేయకపోతే శక్తి రాదు. అంటే రీఛార్జ్ చేసినట్టే, ఎప్పటికప్పుడు బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. మీ ఇంట్లో కొన్ని పుట్ల ధాన్యం ఉందమ్మా, అందరికి ఇచ్చుకుంటూ పోయాక అది ఖాళీ అయిపోతుంది. మళ్ళీ పండించే దాంట్లో పోస్తేనే వస్తుంది. ఇది ఒక బయట అంటే మామూలుగా కాంక్రీట్ ఎగ్జాంపుల్. కొంత పుణ్యరాశి నీ దగ్గర ఉన్నది, ఆ పుణ్యరాశి మళ్ళీ నువ్వు పెంచుకుంటూ పోతుంది. అందుకే అప్పుడప్పుడు జాతకాలు చూసేటప్పుడు పుణ్యబలం తగ్గిందమ్మా, మళ్ళీ కాస్త పుణ్యబలం పెంచుకోవాలి, గురుబలం తగ్గింది కాస్త పెంచుకోవాలి, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారా? అవును. అంటే జపం చేస్తున్న కొద్దీ మనకి పుణ్యం పెరుగుతుంది. జపం చేస్తే మాత్రమే అయిపోదు. ఏదైనా సరే ఒక మంత్రానికి జపం చేసామంటే తర్వాత హోమం చేయాలి, తర్పణం చేయాలి, మార్జనం చేయాలి, భోజనం చేయాలి. అంటే మొత్తం 5 జరగాలి. అవి ఆ 5 జరుగుతుంటే మన పుణ్యబలం మళ్ళీ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. కనుకనే పీఠాధిపతులు వాళ్ళందరూ ఎప్పుడు జపంలో ఉన్నారమ్మా అంటూ ఉంటారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. అవునా? అది అందుకోసమని ప్రతి వారికి. అందుకనే కొంతమంది ఏం చేస్తారు, వారికి తపస్సు ధారపోయటం చేయరు, నేర్పిస్తారు ఎలా జపం చేసుకోవాలి. మీ బలం మీరు పెంచుకోండి, ఇదిగో ఇది మార్గం, నేను మంత్రోపదేశం చేస్తున్నా, ఈ మంత్రోపదేశం తీసుకుని ఈ మంత్రాన్ని మీరు జపం చేసి మిగిలిందంతా పురస్కరణ చేసి మీరు ఆ శక్తి పెంచుకోండి, మార్గదర్శకంగా ఉంటారు. అవును. అదేదో చైనా సామెత ఉంది కదా, చేపల కూర పెట్టడం కాదు చేపను పట్టడం నేర్పాలి అని ఉంది చైనాలో. ఇదొక సామెత. చేపల కూర పెట్టేస్తే అయిపోదు, ఒక పూట ఆకలి తీరుతుంది, అంతే కదా. అదే చేపలు పట్టుకోవటం నేర్పిస్తే ఎప్పటికీ వాడు ఆకలి వాడు తీర్చుకుంటాడు, పట్టినవాడు వండడం నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఒకటి వచ్చాక దానికి పురస్కరణ ఒక కార్యక్రమం ఉంది కదా. అవును, పురస్కరణ ఒక కార్యక్రమం ఉంది కదా. కనుక ఇదంతా చేసుకుంటే ఆ బలం మీకు వస్తుంది. అందుకని ప్రతి వారికి ఇలా మనం పాద నమస్కారం చేస్తే ఏమవుతుందంటే పూర్తిగా మనం వారికి పాదాక్రాంతులం అయిపోయాము, అంటే పూర్తిగా సరెండర్ అయిపోయాం, సర్వస్య శరణాగతి అంటాం చూడు, అలా అయిపోయాము అని అర్థం. ఇప్పుడు ఈ నమస్కారం చేస్తున్నప్పుడు కూడా అమ్మ పాదాలని, ఆ ఫింగర్స్ ని తాకొద్దు, నేలపైన మాత్రమే నమస్కరించాలి. అది ఎవరికి? సన్యాసం తీసుకున్న వారికి. దానికి కూడా తేడా చెప్తా, అది కూడా తేడా చెప్తా. దానికి వేరే పద్ధతి ఉంది. మామూలుగా పెద్దవారికి ఎప్పుడు కూడా కుడి చేయి పైన వచ్చేలాగా ఇలా పెట్టి ఇలా నమస్కారం చేసి, కుడి చేయి పైకి వచ్చి ఇలా నమస్కారం పెట్టి, అంటే కుడి చేత్తో కుడి పాదాన్ని, ఎడం చేత్తో ఎడం పాదాన్ని తాకాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ పైన మన రైట్ హ్యాండ్ వచ్చేటట్టు చేసి కుడి చేత్తో కుడి చేయిని, కుడి పాదాన్ని, ఎడం చేత్తో మనకి ఎదురుగా కదా వాళ్ళు ఉంటారు, మనం ఇలా క్రాస్ చేస్తే అప్పుడు మనకి కుడి కుడి ఎడమ ఎడమ ఎదురు వస్తాయి. అలా నమస్కారం చేయాలి. చేసినప్పుడు ఆ గురువులో గాని తల్లిలో గాని ఆ శక్తి వీళ్ళలో కొద్దిగా అయినా ప్రవేశిస్తుంది. సర్క్యూట్ కంప్లీట్ అయింది, ఎలక్ట్రిక్ సర్క్యూట్. అందుకని మళ్ళీ గురువు గారు ఏం చేస్తారు, నెత్తి మీద చేయి పెట్టి తల్లి గాని తండ్రి గాని ఆశీర్వదిస్తారు. నెత్తి మీద ఎప్పుడో చేయి పెట్టారంటే అది కంప్లీట్ అయిపోయి చక్కగా సరిగా శక్తి ప్రసరణ జరిగింది. శక్తి ప్రసరణ జరిగింది, అది అర్థం అక్కడ. అలా కాకుండా దొంగ నమస్కారాలు పెట్టి కాళ్ళు లాగేసే వాళ్ళు కూడా ఉంటారు. గురువులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి. అంటే ఏ రకంగా అమ్మా? కాళ్ళు పట్టుకుని కాళ్ళు లాగేసి పడేసే శిష్యులు అనమాట, మన పేరు బయటకు వెళ్ళి బదనాం చేసేటటువంటి శిష్యులు అనమాట. కనుక గురువు గారు కూడా అవతల వాడు సరైన శిష్యుడు అవునా కదా అని చూసుకోవాలి. ఎప్పుడు కూడా గురువే శిష్యుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ శిష్యుడు గురువు దగ్గరికి రావటం అనేది తక్కువ. ఆ విధంగా గురువుని ఎత్తుకుంటూ శిష్యుడు కొంత దూరం వెళ్ళాక అక్కడి నుంచి గురువే శిష్యుడిని గుర్తించి శిష్యుడి దగ్గరికి తీసుకుని శిష్యుడికి ఉపదేశాలు అవి చేసి మార్గంలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత కృష్ణుడు గోపికల వస్త్రాపహరణం చేసేసి చెట్టెక్కి కూర్చొని ఉంటాడు. ఈ గోపికలందరూ వాళ్ళు వివస్త్రలుగా ఉండటం వల్ల, అందుకే వివస్త్రలుగా స్నానం చేయకూడదు అనేటటువంటి ఒక నియమం ఉంది. వివస్త్రలుగా ఉండటం వల్ల వాళ్ళు సిగ్గు విడిచి చేతులు ఎత్తలేకపోయారు. 2 చేతులు ఎత్తి నా దగ్గర మీరు మొత్తం నాకు వదిలేశారు అని చెప్పినట్టుగా మీరు 2
చేతులు ఎత్తి పైకెత్తి చేతులు నమస్కారం చేసేదాకా మీ వస్త్రాలు మీకు ఇవ్వను అంటాడు కృష్ణుడు. అంటే ఆ పైకెత్తి చేసే నమస్కారం మేము పూర్తిగా సరెండర్ చేసేస్తున్నాము, నీ శరణు కోరుతున్నాము అని చేసేటటువంటి నమస్కారం. ఎక్కువగా భగవంతుడి దగ్గర భగవంతుడి దగ్గర ఆ విధంగా చేస్తాం. భగవంతుడి దగ్గరే కాదు, భగవంతుడు అంటున్నామే ప్రత్యక్ష నారాయణుడు, సూర్యుడు కూడా ఇలాంటి అర్ఘ్యం చెప్పుడు అలాగే చేయాలి. దాని గురించి ఇంకోసారి మాట్లాడడం ఆ రకంగానే చేయాలి అటువంటిది. ఇప్పుడు నమస్కారాలు ఎన్ని రకాలైనాయి, ఎదురుకుండా ఉన్న శక్తిలో మొట్టమొదటి పై నుంచి అనుకుంటే శరణం చేస్తూ పూర్తిగా నీకు అర్పించేసుకుంటున్నాం మమ్మల్ని అని గోపికలు చేసినట్టుగా ఆ నమస్కారం చేయాలి కృష్ణుడికి. మళ్ళీ హృదయ నమస్కారం చేసేటప్పుడు ఆ హృదయంలో ఉన్నట్టు అనాహతంలో అంటుకోలేనంత జాగ్రత్తగా ఒక పేటికలో, పేటిక అంటే అది కనపడని పేటిక, హృదయం అనేది ఎవరికి కనిపిస్తుంది? అదే హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది అని పడుకోవాల్సిందే తప్పితే హృదయం కనిపించదు. గుండె ఉంటుంది, అదొక మాంసం ముద్ద, గుండె వేరు హృదయం వేరు, గుండె వేరు హృదయం వేరు. ఓకే, ఈ హృదయం ఇక్కడ అనాహతంలో ఉన్నటువంటి లోపల ఉన్న ఆత్మని అవతల వాళ్ళు దర్శించగలిగినప్పుడు మనస్సు అంటారు. హృదయం మనస్సు ఒకటమ్మా? కాదు, మనస్సు మళ్ళీ పూర్తిగా మెదడుకు సంబంధించింది. చంద్రమా మనసో జాత అని దానికి అధిపతి వేరే చంద్రుడు. ఓకే, దానికి అధిపతి వేరే. ఇక్కడ ఈ హృదయంలో రవి రూపంలో వెలుగుతూ ఉంటాడు ఈయన. రవి అంటే సూర్యుడు. ఆ ఆత్మ వెలుగు అంటాం కదా, ఆత్మ అంటే వెలుగే అన్నాగా. ఆ వెలుగు రూపంలో, ప్రాణం అనే జ్యోతి రూపంలో వెలుగుతూ ఉన్నటువంటి ఆ ఆత్మ ఉన్నదే అది లోపల, దానిని ఎవరైతే దర్శించగలుగుతారో అప్పుడు అవతల వాళ్ళదంటే కూడా అదేగా ఉంది. మనమందరం ఒకటే జ్యోతి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, కనుక దానికి కూడా నమస్కారం. అందుకే అవధూతలైన వాళ్ళు చిన్న చిన్న జంతువుల్లో కూడా, కుక్కల్లో పిల్లుల్లో కూడా చూసి దగ్గర పెట్టుకున్నారు. గమనిస్తారు కదా కొన్ని. వాళ్ళలో కూడా దైవ స్వరూపాన్ని, జంతువుల్ని ఎక్కువ దగ్గర ప్రతిదీ వాళ్ళలో దైవ స్వరూపం ఉన్నది. దత్తుడు ఆ దైవ స్వరూపం ఉన్నదని గుర్తించడం అవతల వారిలో కూడా. ఇంకొకటి, పాద నమస్కారం చేసేప్పుడు చెప్పాను కదా, పూర్తిగా సరెండర్ అయిపోవటం. వారికి సరెండర్ అయిపోయి వారి నుంచి మనం కొంత శక్తిని పొందటం, వారి నుంచి ఆశీస్సు అనండి, శక్తి అనండి పొందటం. అంటే శక్తి కూడా ఆశీస్సు రూపంలో పొందటం. ఇంకొంతమంది ఆశీర్వదించే స్థాయి ఉన్నవాళ్ళు, స్థాయి అని ఎందుకు అంటున్నానంటే వారికి ఆ శక్తి ఉండాలి. వయసు వచ్చినంత మాత్రాన అందరికి ఆశీర్వదించే స్థాయి రాదు. ఏంటమ్మా మీరనే స్థాయి? అంటే యువతలో ఉన్నటువంటి ఆత్మ కంటే అవతల ఉన్న ఆత్మ చాలా పై స్థాయిలో ఉన్నది అని. ఒక పెద్ద ఆయన వచ్చి చిన్న బాలుడికి పాదాలు కడిగాడని చెప్పానే. అవును, మరి అక్కడ స్థాయి తేడా గమనించే కదా ఆయన కాళ్ళు కడిగాడు. ఓకే, దైవత్వం, మానవత్వం ఇలాంటివన్నీ ఉండడమే స్థాయి అనొచ్చా? ఆత్మ యొక్క జ్ఞానం. ఓకే, ఆత్మ యొక్క జ్ఞానం అంటే ఆత్మ ఏంటి అని తెలిసిన జ్ఞానం. అది తెలిసిన వారికి మనం చిన్న లేదు పెద్ద లేదు అక్కడే. అంతే. ఇందాక మనం అనుకున్నట్టు స్వామివారికి పెద్ద ఆయన వెళ్ళి అలా చేయటం కానివచ్చు, చూడగానే నమస్కారం పెట్టాలి, మాట్లాడాలి కావచ్చు, అది కదా. అంటే ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది అందరికి, ప్రతి వారికి కొంత ప్రవేశం ఉంటుంది. దాన్ని మనం కొంచెం ముందరికి తీసుకెళ్లగలగాలి. అదే సాధన, అదే ఉపాసన. ఆ సాధన చేస్తూ ఉంటే అవతల వారు ఎవరు అనేది మనకి అర్థమైపోతుంది, తెలుస్తూ ఉంటుంది, మనం ముందరికి నడవగలుగుతూ ఉంటాం. ఇప్పుడు ఇన్ని రకాల ఈ నమస్కారాలన్నింటిలో ఒకసారి తరిగొండ వెంగమాంబ గారు రాజుగారు పిలిచారు. నువ్వేంటి సంప్రదాయాలని బ్రేక్ చేస్తున్నావట, భర్త చనిపోతే నీ ముత్తైదు చిహ్నాలు తీయలేదు అని. అప్పుడు ఆచారం అది, తీయలేదు అంటే ఆవిడ చెప్తుంది, నా పతి వెంకటాచలపతి జగన్నాథుడే నా భర్తగా భావించి పెళ్లికి ముందర నుంచి ఆయన్నే భర్తగా సేవిస్తున్నాను. మీరా కూడా కృష్ణుండే భర్త అనుకుంది. అటువంటి రూపం ఆవిడ. అంటే భగవంతుణ్ణి కూడా మనం ఏ భావనతో అయినా చూడొచ్చనా? అది తర్వాత ఇంకోసారి చెప్పుకుందాం. నవవిధ భక్తుల్లో అదొక భక్తి, మధుర భక్తి అంటారు దాన్ని. ఆ దేవుడి మీద ప్రేమ అనమాట. అంటే అమ్మ బంధాల్లో చిక్కుకోవద్దు అని అంటూ ఉంటారు. బంధం అంటే ఒక వరస, ఒక మనిషితో మనకు ఒక వరస అనేది ఒక బంధంగా క్రియేట్ అయింది. భగవంతుణ్ణి కూడా బంధంగా భావించడం ఎంతవరకు కరెక్ట్? భగవంతుడు బంధం కాదు, అసలు మనకు ఉన్నదే అక్కడ, మనం ఉండాల్సిందే అక్కడ. మన మళ్ళీ తిరిగి ఆ హ్యాంగర్ లోకి ఫ్లైట్ వెళ్ళిపోయినట్టు కూర్చున్నట్టు అనమాట. అక్కడి నుంచే వచ్చాం, అక్కడికే వెళ్తున్నాం. అందుకే అందరి దేవతలకి అందరూ కరెక్ట్ కారు. అవునవును, గమనిస్తున్నారు కదా. మన ఏదో దాంట్లోకి వెళుతా ఉన్నా అనమాట, మన లంగర్లోకి మనం వెళ్తున్నట్టు. తరికొండ వెంగమాంబ గారిని రాజుగారు పిలిస్తే ఇవిడ వెళ్ళి చెప్పింది, వెంకటాచలపతి నా భర్త, నేను పుట్టినప్పటి నుంచి ఆయన నా భర్తగా భావిస్తున్నాను, ఆయన ఉన్నాడు అక్కడ నా ఎదురుకుండా, కనుక నేను తీయనంది. ఏంటి అసలు నువ్వు ఇంత అమర్యాదగా ఉన్నావేంటి, నేను రాజుని, నువ్వు నాకు మర్యాదగా దండం కూడా పెట్టలేదు అన్నాడు. నేను మీకు దండం పెట్టకూడదండి, పెట్టను అంది.
రాజు అందరూ వచ్చి దండాలు పెడుతున్నారు, ఇంకా సాష్టాంగ పడుతున్నారు, కిరీటాలు తీసేసి మరి దండాలు పెడుతున్నారు. అలాంటిది నువ్వు నాకు దండం పెట్టనంటావు ఏంటంటే, ఒక్కసారి పెడతాను మీరు లేవండి అంది. మీరు లేవండి సింహాసనం ఇచ్చి, అప్పుడు సింహాసనాన్ని దండం పెడతా అంది. ఏదో పరీక్ష చూద్దామని ఆయన లేచాడు. లేచి ఇవిడ పెట్టంగానే ఆ సింహాసనం ఒక్కసారి కూలిపోయింది. ఎందుకని? ఆవిడ శక్తి అంతటి, ఆవిడతో దండం పెట్టించుకునే శక్తి ఆ సింహాసనానికి కానీ ఆయనకు కానీ లేదు. దాంట్లో ఆయన కూర్చుంటే ఆయన ఏమైపోయేవాడు? అవును, శక్తి లేని అంటే మనకు ఆ తాహతు లేకుండా అవతల వాళ్ళ నుంచి ఆ మర్యాద మనం ఆశిస్తే ఆ మర్యాద మనం పొందలేకపోగా వికటిస్తుంది. ఓకే ఓకే, ఇది సాక్షాత్ ఉదాహరణ. ఈ మధ్య కాలంలో, కలియుగంలో ఈ మధ్య కాలంలో జరిగిందే తరికొండ వెంగమాంబ గారిది. అవును, అంటే ఏంటి? అహంకారం కొద్దీ నేను ఉన్నత పదవిలో ఉన్నానో, ఉన్నత స్థానంలో ఉన్నానో, లేకపోతే వయసులో పెద్దనో, మరి ఏదోలో పెద్ద అని అవతల ఉన్న జ్ఞానిని మనకి దండం పెట్టమంటే అది వికటిస్తుంది. అది తెలుసుకోవాలి. కనుక పెద్ద చిన్న అనేది, ఎక్కడ పెద్ద ఎక్కడ చిన్న అనేది అందరూ తెలుసుకుంటే నమస్కారం పెట్టడంలో ఎటువంటి తేడాలు రావు. అంతే. మీరు అన్నట్టు ఇందాక విదేశీ కల్చర్ ని అలవాటు చేసుకుని ఆ రకమైన విధానాలు పక్కన పెట్టి అందరూ ఈ ఒక్క మెలకుతో ఉండి నమస్కరించుకుంటే బానే ఉంటుంది. ఇప్పుడు షేక్ హ్యాండ్ అనేది నువ్వు నేను కలిసి పని చేద్దామని, చెయ్యి కలిపి పని చేయటం. అది మనకు కూడా ఉంది, హాత్ సే హాత్ మిలానా అని. అదే ఏక్ అకేలా థక్ జాయేగా మిల్కర్ హాత్ కామ్ కరేంగే అని ఒక పాట వస్తుంది. సాతి హాత్ బడానా, చేతులు కలుపుకుని చేయటం అనే చెయ్యి కలిపి మనం పైనిద్దాం అని చెప్పుకునేదానికి సంకేతం ఇది. ఈ సంకేతం మనం ఏం చేస్తున్నాము? రకరకాల మడి మైలల వల్ల అందరినీ తాకట్లే. మడి మైలలు అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇందాక మీరు సన్యాసికి కాళ్ళు ముట్టుకోకుండా పక్క నుంచి నమస్కారం పెట్టాలని అనుకున్నాం కదా. ఎందుకు అనుకున్నామంటే, సన్యాసం తీసుకునే ముందర అతను తనకు తాను శ్రాద్ధకర్మ నిర్వహించుకుని తాను చనిపోయినట్టుగా విశ్వసించి కాదు, అదే పద్ధతి. చనిపోయిన వాడికి ఎలా అయితే శ్రాద్ధకర్మలు చేస్తారో, ఈ బతికున్న మనిషిగా శ్రాద్ధకర్మలు అన్నీ చేసేసి పోయాడు. మళ్ళీ తర్వాత సన్యాసంలోకి వచ్చాడు. అందుకని సన్యాస నామం వేరే ఉంటుంది, అంతకు పూర్వనామం వేరే ఉంటుంది. పూర్వాశ్రమ నామం వేరే ఉంటుంది, సన్యాసాశ్రమ నామం వేరే ఉంటుంది. అవునా? అవునమ్మా. కనుక ఆ నామం తీసుకుని కొత్త జన్మ ఇది. అంటే వాళ్ళు అప్పుడు అగ్ని శుద్ధి అయ్యి వచ్చారు. వాళ్ళని ముట్టుకుంటే మన చేతులు కాలుతాయని లెక్క. వాళ్ళు అగ్నితో సమానమైన వారు. అందరి సన్యాసులు అలా ఉన్నారా లేదా అంటే, సరే ప్రతి చోట ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి వాళ్ళు కాషాయం వర్ణం కట్టుకున్న వాళ్ళందరూ అదే స్థితిలో అని నేను ఎప్పుడు అనను. కొంతమంది దాంట్లోనూ దంగు సన్యాసులు ఉంటారు, మామూలు దుస్తుల్లో ఉన్న వాళ్ళలో కూడా సన్యాసులు ఉంటారు. అవును, నిజమమ్మా కదా. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. లలితా సహస్రానికి మొట్టమొదటి భాష్యం రాసిన భాస్కర్ రాయల వారు గృహస్థు, భార్యతో సహా ఉన్నాడు ఆయన. అయినా అమ్మవారు ఆయన ఎన్నుకుని, నువ్వే భాష్యం రాయి, మొట్టమొదటిసారి నా భాష్యాన్ని రాయదగిన అర్హుడు నువ్వే అని ఆయనకు అప్పు తీర్చి మరి, ఆయన అప్పు ఉంటే రాయకూడదు కదా అని అంటే అప్పు తీర్చి మరి ఆయన చేత భాష్యం రాయించింది. అప్పు ఉంటే రాయకూడదు, రాస్తే అది వాళ్ళకు కూడా చెందుతుంది. అందుకే అప్పు చేసి తీర్థయాత్రలు చేయకూడదు అన్న. చెందుతుంది అప్పిచ్చిన వాడికి కూడా, మనం చేసిన పుణ్యం ఉంది కదా, వాడికి కూడా వాటా వెళ్తుంది. వెళ్తే ఏముందమ్మా అనుకుంటే సరే, కానీ అప్పటిదాకా ఇది పుస్తకం ప్రకటితం కూడా కావటానికి వీల్లేదు. ఓహో, ఆటంకం పుస్తకం మనం ప్రకటించ వాళ్ళ కూడా అనుమతి రావాలి. ఇద్దరు హక్కుదారులు, ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంటికి వారసులమ్మా, ఇద్దరు సంతకాలు పెట్టండి, ఇల్లు ఎలా అమ్ముతారు? అంతే కదా. కనుక పుస్తకం ప్రకటితం చేయడానికి కూడా వీల్లేదు. వాళ్ళు కూడా ఒప్పుకొని, ఇక్కడ వచ్చింది సమస్య, లీగల్ సమస్యలే ఇవన్నీ. మనం అర్థం చేసుకుంటే అర్థం చేసుకోకపోయినా, అందుకనే అప్పు చేసి పుణ్యతీర్థాలు క్షేత్రాలు తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. అమ్మో వాళ్ళు తిరిగేస్తున్నారు, మేము తిరగకపోతే ఎట్లా, లేకపోతే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు తిరగకపోతే తర్వాత అస్సలు తిరగలేమేమో అని చేసేవాళ్ళు. తప్పనిసరిగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, మీ ఇంట్లోనూ ఉన్నాడు, మనసులోనే ఉన్నాడు, ఇంకా బయటికి కూడా వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉన్నాడు. అంతేగాని అప్పు చేసి వెళ్తే నువ్వు సంపాదించిన ఇంత తిరిగి చేసిన పుణ్యంలో సగ భాగం అవతల అప్పిచ్చిన వాళ్ళకు కూడా చెందుతుంది. ఇది ఇస్లాం పద్ధతిలో కూడా హజ్ యాత్రలు చేసేటప్పుడు పెద్దవాళ్ళు హజ్ యాత్రలు చేయలేని వాళ్ళు ఇంకొకరికి డబ్బిచ్చి వారు చేసేటటువంటి ఏర్పాట్లన్నీ చేసి వారి యాత్ర చేసి వచ్చాక ఫలితం వీరికి ధారపోస్తారు. చేసింది ఎవరు? ఇంకొకరు. ఇద్దరికి ఫలితం వచ్చిందా? అది ఇలాగా. అంటే ఒకరు డబ్బుతో ఇంకొకరు ఆ పని చేస్తే ఆ ఫలితం ఇద్దరికి పంచబడుతుంది. కనుక ఇవన్నీ కూడా ఎన్ని రకాల చిన్న చిన్న ధర్మ సూక్ష్మాలు అంటారు వీటిని. ఈ ధర్మ సూక్ష్మాలు స్మాల్ నువాన్సెస్ అన్నమాట. జాగ్రత్తగా చదువుతుంటే వాటికి మనకి చదవటం అనే కాదు, దర్శనం అంటాం. అందుకే దర్శనం అంటే ఏమిటి? తెలుసుకోగలగటం. కంటితో దర్శనం కాదమ్మా, మనస్సుతో దర్శనం. అదైనప్పుడు ఇవన్నీ తెలుస్తాయి.
సంతోషం అమ్మా, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.